మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా. నేను మీ సిరివేల్ చరణ్ కుమార్. మనం ఈరోజు ఈ వీడియోలో ఇంకొక నీతిమాలిన దేశం గురించి తెలుసుకుందాం. ఎప్పుడూ నేను పాకిస్తాన్నే తిడుతూ ఉంటాను, కానీ పాకిస్తాన్ కంటే నీతిమాలిన దేశం నేనున్నానంటూ ఒక దేశం ముందుకొచ్చింది. దాని పేరే టుర్కీ అంట. మిత్రులారా, పాకిస్తాన్ కొన్ని వందల డ్రోన్లను భారత్ మీదకి ప్రయోగించింది. కానీ ఆ డ్రోన్లన్నీ మన S-400 గాల్లోనే లేపేశాయి. మిత్రులారా, పాకిస్తాన్ కొన్ని వందల డ్రోన్లను భారత్ మీదకి ప్రయోగించింది. కానీ ఈ అడుక్కుతినే దేశానికి అన్ని డ్రోన్లు ఎక్కడి నుంచి వచ్చాయంటారు? ఈ డ్రోన్లన్నీ పాకిస్తాన్కు ఎక్కడి నుంచి వచ్చాయి అనేదే ప్రశ్న. ఒకప్పుడు టర్కీ, ఇప్పుడు టుర్కీ. హార్డ్ కోర్ ఇస్లామిస్ట్ అయిన ఆదా దర్బాన్ దీని ప్రధాని. టర్కీ ఎప్పుడు మంచి నిర్ణయాలు తీసుకోదని చరిత్ర చెబుతూనే ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో, రెండవ ప్రపంచ యుద్ధంలో వాళ్ళు రాంగ్ సైడ్లోనే ఉన్నారు. ఇతను పాకిస్తాన్కు ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడంటే, ఇతను ఇస్లామిక్ రాజ్యానికి రాజుగా ఉండాలని ఇతని కోరిక. పాకిస్తాన్కేమో వీళ్ళ సేవలు చేసి వాళ్ళను మెప్పించాలని కోరిక. టర్కీ ప్రజలు చెయ్యలేని, చేసుకోలేని పనులన్నీ ఈ పాకిస్తానీలు చేస్తూ ఉంటారు. ఎందుకు టర్కీ ఎప్పుడు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఉంటుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. టర్కీ పాకిస్తాన్ సంబంధం 1947లో పాకిస్తాన్ పుట్టుకతోనే ప్రారంభమైంది. టర్కీ ఒక్కటే పాకిస్తాన్ను స్వతంత్ర దేశంగా అభివర్ణిస్తుంది. కొంతమంది రెండు ఇస్లామిక్ దేశాలు కాబట్టి, రెండు ధర్మాలు ఒకటే కాబట్టి, మతం ఒక్కటే కాబట్టి వాళ్ళ బంధం గట్టిగా ఉందని అంటారు. ఈ గట్టి బంధానికి కారణం 1920లో మన దేశానికి అసలు సంబంధమే లేని ఖిలాఫత్ ఉద్యమంలో భారతీయ ముస్లింలు ఖలీఫాకు మద్దతు ప్రకటించారు. ఇక్కడి నుండి టర్కీ మరియు ఏషియా ముస్లింలకు అనుబంధం ఏర్పడింది. తరువాత పాకిస్తాన్ ఏర్పడిన తరువాత కూడా అది కొనసాగింది. ఇప్పుడు టర్కీ పాకిస్తాన్కు ఆయుధాల విషయంలో ఏ విధంగా సహాయం చేస్తుందో తెలుసుకుందాం. టర్కీ పాకిస్తాన్కి డ్రోన్ టెక్నాలజీ, హెలికాప్టర్స్, నేవల్ సిస్టంలో సహాయం చేస్తున్నారు. పాకిస్తాన్ పైలట్లకు టర్కీలో శిక్షణ ఇస్తున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే, టర్కీ, పాకిస్తాన్ రెండు దేశాలు చైనాకు అతి దగ్గర. ఈ ముగ్గురు కలిసి భారత్కి వ్యతిరేకంగా వ్యూహాలు రచిస్తూ ఉంటారు. భారత్లో అంతర్భాగమైన కాశ్మీర్ గురించి టర్కీ ప్రధాని గతంలో ఎన్నోసార్లు పాకిస్తాన్కు మద్దతుగా మాట్లాడాడు. ఇంతకుముందు జరిగిన యుద్ధాలలో కూడా పాకిస్తాన్కు టర్కీ సహాయం చేసింది. 1965, 1971 యుద్ధాలలో, 1999 కార్గిల్ యుద్ధం టర్కీ పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరించింది. టర్కీ పాకిస్తాన్కి ఎప్పుడు నువ్వు యుద్ధం చేయి, నేను మీ అన్నగా తోడు ఉంటాను అని ఎన్నోసార్లు చెప్పింది. 1999 కార్గిల్ యుద్ధంలో, 2019 పుల్వామా, బాలాకోట్ అటాక్స్ లో భారత్దే తప్పు అని, తర్వాత కూడా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కార్పొరేషన్ లో కాశ్మీర్ గురించి పాకిస్తాన్ కు అనుకూలంగా మాట్లాడితే భారత్ కూడా గట్టి జవాబు ఇచ్చింది. కానీ శత్రువులైనా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే, టర్కీలో భయంకరమైన భూకంపం వచ్చినప్పుడు అందరికంటే ముందు భారత్ ముందుండి వాళ్లకు సహాయాన్ని అందించింది. అదే టర్కీకి భారతీయులందరూ ప్రతి సంవత్సరం విహారయాత్రకు వెళ్ళి వాళ్ళ ఎకానమీని బలపరుస్తూ ఉంటారు. మన దేశస్తులు వెళ్ళి వాళ్ళకి ఇచ్చిన ఆదాయంతో మన శత్రు దేశం పాకిస్తాన్కు సహాయం చేస్తున్నారు. ఎప్పుడైతే టర్కీకి అవసరమైనప్పుడు భారత్ ముందు ఉండి సహాయం చేసిందో, అదే టర్కీ ఇప్పుడు అవసరమైనప్పుడు సహాయం చేయకుండా శత్రు దేశాలకు డ్రోన్లు సహాయం చేయడం ఎంతవరకు సబబు? అందుకే నేను ఈ దేశాలను పాములతో పోలుస్తూ ఉంటాను. ఈ దేశాలు, ఈ దేశస్తులు ఖచ్చితంగా పాములతో సమానమే. ఎన్నిసార్లు పాలు పోసినా కాటు వేయడం ఖాయం. మొన్న జరిగిన యుద్ధంలో టర్కీ డ్రోన్లు పాకిస్తాన్ మీద ప్రయోగిస్తూ మన నగరాలను టార్గెట్ చేయాలని చూశారు పాకిస్తానీలు. ఈ డ్రోన్ల పేర్లు అసిగాడ్ సోంగర్, బక్తియార్ TB2. వీటిని మన ఎయిర్ ఫోర్స్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేసినప్పటికీ వీటి గురించి తెలుసుకోవడం అత్యంత అవసరమని నేను అనుకుంటున్నాను. టర్కీ డ్రోన్లు మీడియం హైట్, లాంగ్ డ్యూరేషన్, 24 అవర్స్ కంటిన్యూగా ఫ్లై చేయగలుగుతాయి. వీటి రేంజ్ 300 కిలోమీటర్లు. 150 కిలోల లోడ్ ని ఇవి క్యారీ చేయగలుగుతాయి. ఇవి స్మార్ట్ అండ్ లేజర్ గైడెడ్ కలిగి టార్గెట్ ను ఖచ్చితంగా గుర్తించగలుగుతాయి. అంతేకాకుండా స్పెషల్ ఎలక్ట్రో ఆప్టికల్ మరియు ఇన్ఫ్రారెడ్ కెమెరా కూడా కలిగి ఉంటాయి. ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉన్న డ్రోన్లను టర్కీ పాకిస్తాన్కు ఇచ్చినప్పటికీ మన స్వదేశీ మేడ్ ఇన్ ఇండియా ఆకాష్ వీటిని నాశనం చేసింది. కానీ ప్రశ్న ఏమిటంటే, ఇటువంటి యుద్ధం జరుగుతున్నప్పుడు టర్కీ మన శత్రు దేశం పాకిస్తాన్కు సపోర్ట్ చేయడం, ఇదే పెద్ద ప్రశ్న. మనం శత్రువు ఎవరు, మిత్రుడు ఎవరు అని కనుక్కోలేకపోతున్నామా అనేదే ప్రశ్న.
టర్కీ, అజర్బైజాన్ రెండు పాకిస్తాన్కు సపోర్ట్ చేసే దేశాలే. మనం ఈ దేశాలకు టూర్ వెళ్ళినప్పుడు మనం ఖర్చు చేసే డబ్బులతోనే వాళ్ళ ఎకానమీ పెరుగుతుంది. కానీ ఆ డబ్బులతోనే వాళ్ళు డ్రోన్లు తయారు చేసి మన శత్రు దేశం పాకిస్తాన్కు అందిస్తున్నారు. 2024లో 2,43,000 మంది భారత టూరిస్టులు అజర్బైజాన్ వెళ్లారు. 2023-24లో 3,36,000 మంది టర్కీ వెళ్లారు. సినిమా షూటింగ్లు, విహారయాత్రలకు భారతదేశం నుంచి లక్షల మంది వెళ్తున్నారు. కానీ ఇలాంటి దేశాలకు మనం వెళ్ళి మన డబ్బులు అక్కడ ఖర్చు చేసి వాళ్లకు ఆదాయాన్ని కలిగించి వాళ్ళు ఆ డబ్బుతో మన శత్రు దేశానికి సహాయం చేస్తుంటే మనం అంత మాత్రం ఆలోచన చెయ్యలేమా? ఇటువంటి సమయంలో పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్న తుర్కీ, అజర్బైజాన్ లాంటి దేశాలలో మనం మన డబ్బుని ఖర్చు పెట్టాలా వద్దా అని ప్రతి భారతీయుడు ఆలోచన చేయాలి. అలాగే మనం మన దేశంలో ఉన్న శత్రువులను కూడా గుర్తిస్తూ ఏ దేశం మనకు మిత్రుడు, ఏ దేశం మనకు శత్రువు అని గమనించాలి. అంతేకాని మనకెందుకులే, మన ప్రభుత్వం చూసుకుంటుంది అని అనుకోకూడదు. మిత్రులారా, నిద్రపోతున్న వ్యక్తిని తట్టి లేపవచ్చు, కానీ నిద్రపోతున్నట్టు నటించే వ్యక్తిని మనం నిద్ర లేపలేము. ఇక నుంచి చూసి చూడనట్టు వ్యవహరించకుండా ఖచ్చితంగా శత్రు దేశాలకు మన దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా ఆదాయం లేకుండా చేద్దాం. శత్రు దేశాలకు విహారయాత్రలకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టడం ఆపేద్దాం. ఇలాంటి సమయంలో IMF కూడా పాకిస్తాన్కు ఆర్థిక సహాయం ఎందుకు చేసింది అని చాలా మందికి మనసులో ఉండొచ్చు. నా అంచనా ఏమిటంటే, భారత్ పాకిస్తాన్ మీద చేసిన దాడుల తర్వాత ప్రపంచం మొత్తం నివ్వెరపోయింది. మన డిఫెన్స్ లాబీని చూసి ఆశ్చర్యపోయింది. మనం ఆయుధాలను ఎక్కువగా రష్యా నుంచి కొంటాం, కొన్ని మన దేశంలోనే తయారు చేస్తాం. 3 రోజుల్లో భారత్ పాకిస్తాన్ను దాదాపు మట్టు పెట్టినంత పని చేసింది. దీనివల్ల పాకిస్తాన్కు ఆయుధాలను సమకూర్చిన చైనా ఫుల్ ఎక్స్పోజ్ అయ్యి చైనా ఆయుధాలకు చెడ్డ పేరు వచ్చింది. భారత్ తన బలం చూపించిన తర్వాత అమెరికా, యూరప్ కూడా మన మీద కన్నెర్ర చేస్తున్నారు. దానికి కారణం ఏమిటంటే, రష్యా యుక్రెయిన్ యుద్ధంలో భారత్ మధ్యవర్తిత్వం వహించడం. ఇప్పుడు భారత్ చేసిన దాడిలో రష్యా నుంచి కొనుగోలు చేసిన ఆయుధాలతో అమెరికా, చైనా ఫ్లైట్లను కూడా నాశనం చేశాం. దీంతో ఈ 2 దేశాల ఆయుధాలు కూడా అంత గొప్పవి కావని తేలిపోయాయి. రష్యా ఆయుధాలకు మంచి పేరు వచ్చింది. ఇది ఖచ్చితంగా అమెరికా, యూరప్ కు మింగుడు పడిన విషయం. అందుకే అమెరికా, యూరప్ మీడియా భారత్ సాధించిన ఈ విజయాన్ని అంతగా ప్రపంచానికి చూపించలేదు. ఎందుకంటే దీనివల్ల భారత్, రష్యా మేడ్ ఆయుధాలకు చాలా మంచి పేరు వస్తుంది. భారత్, రష్యా బాగా దగ్గరయ్యి ప్రపంచాన్ని శాసించే రోజు కూడా దగ్గరలో ఉంటుందని వాళ్ళ అంచనా. భారత్ దగ్గర ఉన్న ఆయుధాలతో ప్రస్తుతం భారత్ చైనాని రీప్లేస్ చేయగలుగుతుంది. న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశంలోకి చొరబడి వాళ్ళ ఎయిర్ బేస్ ను నాశనం చేశాం. అంటే మన బలం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే విషయం అమెరికా, యూరప్ కు మింగుడు పడడం లేదు. IMF పాకిస్తాన్కు $1 బిలియన్ ఇవ్వడం కానీ, కొన్ని దేశాలు మనతో కలిసి రాకపోవడానికి కానీ కారణం ఏమిటంటే, మనం ఇప్పుడు డిఫెన్స్ సిస్టంలో చైనా, అమెరికా, యూరోప్లకు గట్టి పోటీనిస్తున్నాం. అమెరికా వద్దన్న తర్వాత కూడా మనం రష్యా నుంచి ఆయుధాలు కొంటున్నాం. రష్యా యుక్రెయిన్ వార్లో మనం మధ్యవర్తిత్వం చేయడం యూరోప్ కి అస్సలు ఇష్టం లేనే లేదు. ఇక చైనాకి మనకు ఎన్ని సమస్యలున్నాయో మీ అందరికీ తెలిసిందే. మొత్తానికి భారత్ 3 రోజుల్లో ప్రపంచానికి మన బలం ఏంటో తెలియజెప్పింది. ఇక నుంచి ఒక్క ఉగ్రవాది దాడి భారత్ పై జరిగిన ఈసారి దాడి భీకరంగా ఉంటుందని మన మోదీ గారు తెగేసి చెప్పారు. పాకిస్తాన్ మీద ఇంకా దాడులు చేస్తే బాగుండేదని భావించే ప్రజలకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నాను. మీరు ఖచ్చితంగా నిరాశపడాల్సిన పని లేనే లేదు. మీరు ఖచ్చితంగా పాకిస్తాన్ని నమ్మవచ్చు. ఏ విషయంలో అంటే, పాకిస్తాన్ ఆర్మీ కానీ, పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులు కానీ ఏదో ఒక దాడి చేయాలని ప్రయత్నం చేయడం ఖాయం. తర్వాత మన ఆర్మీ చేసే దాడిలో ప్రపంచపటంలో పాకిస్తాన్ మాయం అవ్వడం కూడా ఖాయం. ఈ వీడియో చూసిన తర్వాత ప్రపంచ దేశాలు మన దేశం గురించి ఏమనుకుంటున్నాయో, మన ఆర్మీ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలపండి. ఆ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ చేయండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో ఇంకొక వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.